ఓ దళిత బిడ్డగా మరి అనేకటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి కడియం శ్రీహరి గారిని వీరు మాట్లాడినటువంటి తీరు, వీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల వీళ్ళ యొక్క ఫ్యూడల్ మనస్తత్వం బయటపడుతుంది అధ్యక్ష. నేను పక్కనే ఉండి చూస్తున్నాను అధ్యక్ష. నేను పేరు తీసుకుంటే బాగుంటుంది సభా సంప్రదాయం ప్రకారం కాబట్టి తీసుకోలేదు అధ్యక్ష. కొత్త శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్చేసే తుపాను గమనించిన అధ్యక్ష. వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష నేను చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను, గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. మమ్మల్ని చట్ట ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి మా పట్ల వీళ్ళ దాడులు ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని దాడి చేసి చంపుతామనేటువంటి బెదిరింపు ప్రవర్తన ఈ సభా సాంప్రదాయం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. ముందుగా దళితులు, గిరిజనుల పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. అంటే పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కథకు పాపం కేటీఆర్, హరీష్ రావు బలవుతున్నారు కదా. దళితుల, గిరిజనులు అంటే పాడి కౌశిక్ రెడ్డి బిహేవియరు, పాడి కౌశిక్ రెడ్డి దందాకు పాపం కేటీఆర్, హరీష్ అన్న పాపం ఇద్దరు మాటలు పడుతున్నారు. హరీష్ అన్న కౌశిక్ అన్న తీసేయి పార్టీలోకి వెళ్ళి ఫస్ట్ అవసరం కూడా లేదు. ఆయన ఏమిటి మరి ఆయన ఓపికతో ఉండాలన్న మనిషి. ఇంత ఆవేశపడ్డ ఎందుకన్నా? అవకాశాలు వస్తాయి అందరికీ. హరీష్ అన్న ఉత్తగానే రన్నింగ్ కామెంట్ ఇయ్యడు. హరీష్ రావు ఉందాతనంతో ఉంటాడు. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాడు. అందరి లెక్క మైకులు లాక్కూడా ఆయన. కేటీఆర్ కూడా అవకాశం వచ్చినప్పుడే మాట్లాడతాడు. కానీ అయితే విచిత్రం అసలు కౌశిక్ రెడ్డిది ఏందో అర్థం కాదు. కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ అవుతుందంటే కౌశిక్ రెడ్డి వల్లనే. ఎక్కడ వివాదాలు పంచాయతీలు గంతే. కాంట్రవర్సీగా బ్రాండ్ అంబాసిడర్ లెక్క తయారైపోయింది కౌశిక్ రెడ్డి.